మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం మనోహరమైన స్వరమును మాకు దయచేయండి. మాటలు కేవలం నిష్ప్రయోజనం, మీరు మాట్లాడుట అద్భుతమైన అటు అద్భుతమైనటువంటి మీ మాటలు, అద్వితీయమైనటువంటి మీ యొక్క వాక్య సందేశాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చినటువంటి ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ శుభ శుక్రవారం ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు 22వ సంకీర్తన 8వ చరణం నుంచి 19వ చరణం, మార్కు సువార్త 15వ అధ్యాయము 1-15 వచనాలు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందుగా నేను మీకు ఒక మనవి చేస్తున్నాను. మనం చాలా ప్రశస్తమైన సమయంలో ఉన్నాం, పరిశుద్ధమైనటువంటి సమయంలో ఉన్నాం. నేను మందిరంలోనికి వచ్చినది మొదలుకొని చిన్నపిల్లల అరుపులు చాలా విపరీతంగా వినబడుతున్నాయి. నేను వారిని గమనించాను, చూశాను, కానీ ఎక్కడా కూడా వారు చీమ కుట్టినట్టు కూడా రియాక్ట్ కాలేదు. దయచేసి మీకు చిన్నపిల్లలు ఉంటే వారు నెమ్మదిగా ఉండగలిగితే వారిని లోపల కూర్చోబెట్టుకోండి. లేదంటే వారు ఇబ్బంది పెడితే బయట కూడా మీకు ఫ్యాన్స్, చైర్స్ వేయబడ్డాయి కనుక మీరు బయట కూర్చొని వినేవారికి కానీ చెప్పేవారికి కానీ ఆయన మందిర పరిశుద్ధతకు కానీ క్రమానికి కానీ ఆటంకము లేకుండా ఉండండి. ఒకవేళ మధ్యలో అల్లరి పెడితే కనుక ఖచ్చితంగా నేను నిర్ముఖమాటంగా ఖండిస్తాను, తిడతాను. నాకు దేవుని సన్నిధిలో మొక్కమాట పడే అవసరం నాకు లేదు. నేను ముందుగానే హెచ్చరిక చేస్తున్నాను. చిన్నవారైనా పెద్దవారైనా అనవసరంగా అటు ఇటు తిరగొద్దు. మీరు ఎందుకోసం వచ్చారో అందుకోసం దేవుని మందిరంలో ఉంటే ఉండండి, లేకపోతే దేవుని చిత్తానికి మిమ్మల్ని అప్పగిస్తాను. దేవుని మందిరంలోనికి వచ్చారు కనుక ఈ శుభ శుక్రవారం ఆయన మాటలను వినడానికి మీరు వచ్చారు కనుక మన కొరకు ఆయన పడినటువంటి శిలువ శ్రమానుభవాన్ని గురించి ధ్యానించడానికి, అర్థం చేసుకోవడానికి, ఆయన ప్రేమను గుర్తించడానికి వచ్చారు కనుక క్రమాన్ని పాటించండి, మర్యాద పాటించండి. దేవుని పరిశుద్ధ సన్నిధిలో అనుచితంగా కానీ అల్లరిగా కానీ అనవసరంగా కానీ అటు ఇటు తిరిగి ప్రవర్తించకూడదని మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీరు గమనించి దేవునికి మహిమకరంగా ప్రవర్తించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈనాడు ఏర్పాటు చేయబడిన ఈ 2 అంశాల నుంచి కూడా అంశము ఆ ఉదయము మొదలుకొని నిన్నటి రాత్రి అనగా ప్రభు చివరి రాత్రి భోజన సహవాసంలో ఆ రాత్రి అన్నటువంటి అంశం మీద ధ్యానించాం. ఆ రాత్రి ఏం జరిగిందో మనం ఎలాగో ఆయన బలను సమీపిస్తున్నామో ఆలోచన చేసుకోవడానికి ప్రభు వారితో అంటున్నాడు, ఈ రాత్రి మీరు నా విషయమై అభ్యంతరపడెదరు. ఎవరు ఎలాగూ అభ్యంతరపడ్డారో మనము 7 రీతులుగా ఆలోచన చేస్తాం. పేతురు అభ్యంతరపడ్డాడు, శిష్యులు అభ్యంతరపడ్డాడు, యూద అభ్యంతరపడ్డాడు. ఇలా అభ్యంతరపడినటువంటి వారి యొక్క జీవితాల నుంచి ఒకవేళ ఆయన బల సహవాసంలో నిలిచినటువంటి మనము కూడా అభ్యంతర పడుతున్నామేమో, లేదంటే ఆయన సహవాసానికి అభ్యంతర కారణంగా ఉన్నామేమో అని ఆలోచన చేస్తాం. ఈ యొక్క ఉదయం అనగా ఈ మంచి శుక్రవారం లేదా శుభ శుక్రవారం ఈ యొక్క ధ్యానంలో అంశము ఆ ఉదయము మొదలుకొని. ప్రియులారా, సమయము చాలా తక్కువగా ఉన్నది. తిరిగి చాలా ప్రశస్తమైనటువంటి 7 మాటలను ధ్యానించడానికి వచ్చేవారికి ఆ 7 మాటలను ధ్యానం చేయడానికి సమయం ఇవ్వాల్సి ఉంది కనుక మనం త్వరగా వీలైనటువంటి విషయాలు ఆ ఉదయం మొదలుకొని, అంటే ఇప్పుడు చెబుతున్నవి మాత్రమే కాదు, ఇప్పుడు మనము ధ్యానిస్తున్నవి లేదా అర్థం చేసుకుంటున్నవి తెలుసుకుంటున్నవి మాత్రమే కాదు, ఆ ఉదయం చాలా సంఘటనలు జరిగాయి. అవి కొన్ని మాత్రమే స్వార్థికులకు అందుబాటులో ఉన్నాయి, అవి మాత్రమే రాశారు. వారు రాసినటువంటి వాటిలో మన సమయాభావాన్ని బట్టి కొన్నింటిని మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం లేదా అర్థం చేసుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కనుక ఇవి మాత్రమేనా అనే ప్రశ్న కాకుండా మనకు చెప్పబడినటువంటి అంశాలలో ఆయన మన కొరకు ఏం చేస్తాడో చూద్దాం. ఎందుకంటే ఆ రాత్రి 7 విషయాలలో అభ్యంతరపడ్డారు. ఈ ఉదయం మనం ఈరోజు 14 విషయాలలో అభ్యంతరపరచబడుతున్న మన కొరకు ఆయన ఎలా శ్రమ అనుభవించారో మనం చూద్దామండి. రాత్రి మనము 7 విషయాలలో అభ్యంతరపరచబడ్డాం. ఈ ఉదయము 7కు 7 అంటే 14 విషయాలలో అభ్యంతరపరచబడుతూ ఆయన బిడ్డలుగా, సాక్షులుగా మన యొక్క సాక్ష్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి మన కొరకు ఆయన ఏ రీతిగా ఆ ఉదయము మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎలాగూ శ్రమపరచబడ్డారో ఆలోచన చేద్దాం. జస్ట్ మీరు ఆ టైటిల్స్ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అంత సమయం మనకు లేదు. మొట్టమొదటిగా
మనం చదువుకున్నటువంటి 15వ అధ్యాయములు ఆ ఉదయం మొదలుకుని ఏం జరిగిందో చాలా విశదీకరించి మత్తయి సువార్తికుడు చాలా ఇన్ఫర్మేషన్ మనకి దేవుడు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఇస్తున్నాడు. అందులో మొట్టమొదటిది 15వ అధ్యాయము మొదటి భాగం. ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి, ఆ ఉదయము జరిగినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఆలోచించుకున్నారంట. ఆలోచించుకుని వారు చేసినటువంటి పని యేసు క్రీస్తు ప్రభు వారిని ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారండి? బంధించారు. నిజమే, ప్రభు మన బంధకాలను విడిపించడానికి ఈ లోకంలోనికి వస్తే మన పాప బంధకాలు, శాప బంధకాలు, మరణ బంధకాలు, దయ్యపు కట్లు మనం గడిచిన 40 days జర్నీలో ఆ వాటిని గురించి కూడా ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని గురించి కూడా ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాం. అనేకమైనటువంటి కట్ల చేత మనము చచ్చిన వారమైనప్పుడు ఆయన తన కృపచేత మనల్ని విడిపించి స్వతంత్రులను చేస్తే, ప్రియులారా, మనకి ఇవ్వబడినటువంటి ఈ స్వతంత్రతను తిరిగి మనము మన ఇష్టానుసారమైనటువంటి లోక ఇచ్చలకు హేతువు చేసుకుంటూ మన క్రియల చేత మరల ప్రభువును బంధించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ బంధకాలు విడిపించి ప్రభు నిన్ను స్వతంత్రుని చేస్తే, నీ యొక్క బలహీనతల చేత మరల ఆయనను బంధించే పరిస్థితుల్లోనికి నడిపించబడ్డావేమో ఆలోచన చేసుకోవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక రెండవ అంశం 15వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, నీవు అన్నట్టే అని అతనితో చెప్పు. బంధించబడిన తర్వాత ప్రభు రెండవ ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే, బంధించబడిన ఆయన ప్రశ్నించబడ్డారు. బంధించబడినటువంటి ఆయన ప్రశ్నించబడ్డారు. నిజమే ప్రియులారా, ఒక సృష్టికర్త అయినటువంటి ప్రభువును ఒక మానవుడు ప్రశ్నించడం ఎంత అనుచితంగాను హాస్యాస్పదంగాను ఉన్నది. ఇక్కడ ఒక సృష్టికర్త అయినటువంటి ఇక్కడ ప్రభువును మనం ఎలా గమనించాలంటే, ప్రియులారా, యూదుల రాజువు నీవేనంటే నీవే అంటున్నాడు. అక్కడ ఆయన లేకుండగా కలిగిన దానిలో ఆయన లేకుండగా ఏదీ కలగలేదట. ఈ సర్వ సృష్టిలో ఆయన లేకుండగా ఏదీ కలగలేదు. అలాంటి సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభు ఇక్కడ ప్రశ్నించబడుతున్నాడు. అందుకని యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనములు, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం మనం త్వరగా చూద్దామండి. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమరికి మంటికి నీ భేదము లేదని ఎంచతగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చున, రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గురించి ఇతనికి ప్రభువును ప్రశ్నిస్తున్నటువంటి అన్నాడు పిలాతు. కానీ ఈరోజు మనకి కానీ చాలాసార్లు ఈరోజు మనం కూడా లోకము ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రశ్నించేటట్లుగా ప్రవర్తిస్తున్నాం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? మన క్రియల వలన, మన అతిక్రమాల వలన, మన అవిధేయత వలన ఈరోజు లోకం ఏం చేస్తుందో తెలుసా? ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఆయన ప్రేమను ప్రశ్నిస్తుంది, ఆయన మరణాన్ని ప్రశ్నిస్తుంది. ఈ లోకములో మన యొక్క అవిధేయత కారణం చేత ఆయనను తిరిగి మరల లోకము చేత ప్రశ్నించబడే వ్యక్తిగా మార్చేస్తున్నాం. ఎలాగున్నాం ఆలోచించు. ఇక 3వ అంశము మార్కు సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. ప్రధాన యాజకులు ఆయన మీద అనేక నేరములు. ఇక 3వది, ఆ ఉదయం మొదలుకొని ఆయన చేయబడుతున్నటువంటి 3వ పని, ఆయన నేరము మోపబడుతున్నాడు. ఆయన మీద వారు ఏం చేస్తున్నారండి? నేరము ఏమీ చేయలేనటువంటి ప్రభు, నేరస్తులమైనటువంటి మన కొరకు ఆయన ఏమవుతున్నారు తెలుసా? ప్రశ్నించబడుతున్నారు, నేరము మోపబడుతున్నారు. ప్రియులారా, ఈరోజు మనము మోయాల్సిన నేరం ఆయన మీద మోయబడింది. ఎన్ని నేరాలు మోపారు అంటే, మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి 7 రకాల నేరాలు మోపారు. అందులో మొట్టమొదటిది, దేవాలయమును పడగొట్టి 3 దినాలు లేపుతున్నాడు. మత్తయి సువార్త 26:61. ఇక రెండవది, యూదులు తిరుగుబడినట్లు ప్రేరేపిస్తున్నాడు అని లూకా సువార్త 23:2లో మాట్లాడుతున్నారు. ఇక 3వది, కైసరుకు పన్ను ఇవ్వద్దని ప్రేరేపిస్తున్నాడు. లూకా సువార్త 23:2. ఇక 4వది, తాను రాజునని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మత్తయి సువార్త 27:11. ఇక 5వది, ప్రజలను రేపుచూ ఉన్నాడు. లూకా సువార్త 23:5. ఇక 6వది, వీడు దుర్మార్గుడు అని నేరం మోపుతున్నారు. యోహాను 18:30.
ఇక 7వది, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. యోహాను 19:7. ప్రియులారా, ఈరోజు మనము పొందాల్సినటువంటి నేరాలు, మనము అనుభవించాల్సినటువంటి నేరాలు, మన పక్షంగా మనము చేసినటువంటి అతిక్రమ క్రియలన్నింటిని బట్టి కూడా ఆయన నేరము మోపబడిన వ్యక్తిగా ఆ యొక్క పిలాతు సమ్ముఖమందు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 4వ విషయాన్ని కూడా మనం చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 9-11 వచనాల భాగంలో, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును విడుదల చేయగూర్చున్నారా అని అడిగాను. అతడు బరబ్బను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపారు. ఇక 4వ విషయం, ఆయన తృణీకరించబడుతున్నాడు. పిలాతు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఇదిగో, పండుగలో మీ కొరకు ఒక ఖైదీని విడిపించుటకు ఒక ఆచారం ఉంది కనుక మీకు బరబ్బను విడుదల చేయాలా, యేసుని విడుదల చేయాలంటే వారికి హానికరంగా, సమాజానికి విద్రోహ శక్తిగా ఉన్నటువంటి బరబ్బను విడుదల చేయమని కోరుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఏం చేస్తున్నారండి? తృణీకరిస్తున్నారు. ఇది మొదటిసారి కాదు. ప్రభువును తృణీకరించడం అనేది ఇది మొదటిసారి కాదు. గెరాసేనీయుల దేశములో ఆయన ఆ దెయ్యము పట్టిన వారిని స్వస్థపరిచినప్పుడు పందులు నష్టము కలిగినందున వారు ఏమన్నారంటే, తమ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోమని చెప్పారు. ఇక్కడ మరలా మీకు బరబ్బ కావాలా, లేదంటే ప్రభు కావాలంటే మాకు బరబ్బాయే కావాలి ప్రభు. ఈరోజు ఆయన శిలువ శ్రమకు కారణం మన తృణీకరమే ఆయన శిలువ శ్రమకు కారణమైంది. ఈరోజు ఇంకా మన క్రియల చేత ఆయనను తృణీకరించే వారుగా ఉన్నామా ఆలోచించాం. ఇక 5వ విషయాన్ని చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసింది. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ అంటే ఆదివారం యెరూషలేం జయప్రవేశ సందర్భంలో ఈ గొంతులన్నీ ఏమన్నాయంటే, దావీదు కుమారుడా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారుడా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్న అంటూ ఆయనను రాజుగా ఆ పట్టణంలోనికి ఆహ్వానించి తమ బట్టలు పరిచి, కొమ్మలు పరిచి, ఎంతో ఘనపరిచి, ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఒక రాజుగా ఘనపరిచారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఈయన మాకు రాజుగా వద్దు, మాకు బందిపోటు దొంగే కావాలి, ఈయనను సిలువ వేయము. నిజమే ప్రియులారా, ఈరోజు లోకములో ఆయన మనకు వద్దు, ఆయనకు మనకు సంబంధం లేదు అని ఈ లోకములో పొందే ఏదొక లబ్ధి కోసం ఆయనను తృణీకరిస్తే ప్రియులారా, ఆయనను సిలువ వేయమని కేకలు వేసినట్టే. పలుమార్లు ఈనాటికి మనము ఆయనను సిలువ వేసే వారంగా ఉన్న మన క్రియల చేత, మన తలంపుల చేత, మన సమస్త ప్రవర్తన అనుభవాల చేత అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 7వ విషయం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనం, ఆయనకు ఊదారంగు వస్త్రములు తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టారు. ఇక 7వదిగా ఆయన పొందిన, మన కొరకు పొందిన శ్రమ, ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టారు. గడిచిన దినంలో చాలాసార్లు నేను చెప్పాను, ఆ ముండ్లు ఎన్నున్నాయి, ఎన్ని గాయాలైనవి, ఎంత పదునైనవి, ఎంత లోతుగా అవి దిగాయి ప్రియులారా. ఇక 7వదిగా ఆయన మన కొరకు, మన తలంపులను బాగు చేయడం కొరకు, మన ఆలోచనలను సరిచేయడం కొరకు, మనల్ని ఆయన ఆలోచనతో నింపడం కొరకు, మన కొరకు ఆయన తలపైన పదునైన ముండ్లతో కిరీటము ధరించి మన తలంపులను స్రవించినటువంటి రక్తము చేత కడిగి వేసినట్లుగా, బాగు చేసినట్లుగా. ఇంకా ఒకవేళ నీ చెడు తలంపుల చేత నీ ప్రభు తల మీద ముండ్ల కిరీటము పెట్టే అనుభవంలో ఉన్నామేమో ఆలోచన చేస్తుంది. ఇక 8వదిగా 15వ అధ్యాయం 19వ వచనం, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఇక 8వదిగా ఉమ్మి వేసి అవమానించారు. నిజమే ప్రియులారా, ఈ స్థితి, ఈ యొక్క శిక్ష ఎవరిదో తెలుసా? మనము ఉమ్మి వేయించబడి ఉండగా, నిజానికి ఈ పనులు, ఉమ్మి వేసేంత పనులు ఎవరు చేశారు? మనమే చేశాం. అసహించుకొని, చేదరించుకునే ఉమ్మి వేసే క్రియలను మనము చేసి ఉండగా, పనులను మనము చేసి ఉండగా ప్రియులారా, మన పక్షంగా ఆయన తన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఎందుకు తెలుసా? మనము ముఖము ఎత్తుకునే వారంగా ఉండాలని, మనము ముఖము ఎత్తుకునే వారంగా, సిగ్గుపడనక్కరలేని వారంగా ఉండడానికి ఆయన తన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు. ఇక 9వది 15వ అధ్యాయం 18-20 వచనాలలో, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత
ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి సిలువ వేయడానికి తీసుకున్నాడు. ఇక్కడ ఈ 18 నుంచి 20 వచనాల ఈ భాగంలో మనకు కనపడుతున్నది ఏంటంటే ఆయనను పలు రీతులుగా అవమానపరిచారు. వందనాలు చెప్పారు, నమస్కారం చేశారు, మోకరించారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈయన యూదుల రాజని చెప్పుకున్నాడు, ఇప్పుడు సిలువకు అప్పగించబడ్డాడు అని ఆయనను కించపరచడానికి, ఆయనను అవమానపరచడానికి, ఆయనను హేళన చేయడానికి, గేలి చేయడానికి వారు ఆ రీతిగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా లేఖన నెరవేర్పులు, ప్రవచనానుసారమైనటువంటి పలు శిలువ శ్రమలు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 10వ అంశము మనం చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగములు ఎవరికి రావాలను చుట్లు వేసి వాటిని పంచుకున్నారు. ఇక ఈ 10వ అంశముగా ఆయన వస్త్రములు పంచుకున్నారు. ఆయన వస్త్రములు పంచుకున్నారు. ప్రియులారా, నిజానికి పాపము చేసి దిగంబరైపోయినటువంటి ఆది తల్లిదండ్రులకు ఆయన ఒక గొర్రెపిల్ల యొక్క చర్మపు చొక్కాయలను చేయించగా తిరిగి పాపము చేత ఆయన కృపను పోగొట్టుకున్నటువంటి మానవునికి యేసుక్రీస్తు ప్రభువారు తన వస్త్రం ఇచ్చారు. అదే రక్షణ వస్త్రం, అదే నీతి అను పైబట్ట. కనుక ఆయన మన కొరకు తాను దిగంబరునిగా వస్త్రములు ఇవ్వగా ఆయన వస్త్రములు వారు పంచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆయన రక్షణ వస్త్రాన్ని కలిగి ఇంకా ఆయనను వస్త్రములు పంచుకునే స్థితి కలిగిన వారంగా ఉన్నాం మేము ఆలోచించండి. ఇక 11వ అంశాన్ని కూడా చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేశారు. ప్రియులారా, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత పావనుడు, ఎంత నిర్దోషి, నిష్కళంకి. ఇలాంటి ప్రశస్తమైనటువంటి స్థితి కలిగినటువంటి ప్రభువును ఇద్దరు దొంగల మధ్య వేశారు. నిజమే ప్రియులారా, మనము దొంగలుగా ఉన్నప్పుడు మేము ఏమి చేశామని దొంగలు అంటున్నారని ప్రశ్నిస్తారట. ఆయన అంటున్నాడు, నా మందిరంలోనికి రావలసిన దశమ భాగమును మీరు దొంగిలించలేదా? దశమ భాగాన్ని ఏం చేస్తున్నామంటే ఎవరన్నా అడిగితే, ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడలేదు, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం. దశమ భాగం ఏం చేస్తున్నారు అంటే కొందరు అంటారు, ఆ దశమ భాగాన్ని ఇంత ఈ చర్చికి ఇస్తున్నానండి, ఇంత ఈ చర్చికి ఇస్తున్నానండి, ఇంత ఆ చర్చికి ఇస్తున్నానండి, ఇది పేదలకు ఇస్తున్నానండి, అది తల్లిదండ్రులు లేని వారికి ఇస్తున్నానండి. దశమ భాగం ఎవరిదట? దశమ భాగం ఎవరిది? దేవునిది. నా మందిరములో ఆహారముండు నిమిత్తము మీ సంపాదన అంతటి యందు మీ ప్రథమ ఫలములను దశమ భాగమును నాకు ఇయ్యవలెను. ఇది కట్టడ, ఇది విధి. ఇది ఎవరో తినేస్తారు, చేసేస్తారు అనడానికి కాదు ప్రియులారా. ఆయన మందిరము మెయింటైన్ కావాలి కదండి. ఆయన మందిరము మెయింటైన్ కావాలి కదా. నువ్వు చెయ్యి అంటే రాత్రి అమ్మకి ఇల్లు కడదాం అన్నట్టు ఉంటుంది. ఉదయం ఎవరి పనిలోనికి వాళ్ళు వెళ్ళిపోయాడు. కనుక దేవుని మందిరములో ఆహారముండు నిమిత్తము ప్రియులారా మీ సంపాదన అంతటి యందు దశమ భాగమును తీసుకుని వచ్చి ఇవ్వాల్సింది. ఎందుకంటే మీరు ఏ హోటల్లో తింటారు, ఇప్పుడు ఏ హోటల్లో తింటారని మాట్లాడటం లేదు. ఏ హోటల్లో తింటారో ఆ హోటల్లోనే బిల్ పే చేస్తారు, అంతే కదా. అదండి, ఇదండి, వాళ్ళకి ప్రార్థన చేశారండి, వీళ్ళు రమ్మన్నారండి, వాళ్ళ కుర్చీ వేసారండి, కనుక అక్కడికి 10%, ఇక్కడికి 10%, ఇక్కడికి 10%. ప్రియులారా, నీవు పోషించబడుతున్నటువంటి సంఘంలో, నీవు ఆదరించబడుతున్నటువంటి మందిరములో, నీవు దీవించబడుతున్నటువంటి స్థలములో, నిన్ను దీవించినటువంటి ప్రభువు ఇచ్చిన సంపాదన నుంచి నువ్వు దశమ భాగాన్ని తీసుకుని రావాలి. ఈ రోజుకు మనం ఇలాంటి స్థితి కలిగిలేం. కనుక ప్రియులారా, ఇలాంటి మన మధ్య ప్రభు మన కొరకు మరొకసారి సిలువ, కేవలం దశమ భాగం మాత్రమే కాదు ప్రియులారా, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తున్నాం, ఆయనకి ఇవ్వాల్సిన మహిమను దొంగిలిస్తున్నాం. ఈరోజు చాలామంది దైవజనులతో సహా ప్రియులారా ఎవరు మహిమ పొందుతున్నారు? నేను ఘనత పొందాలనుకుంటున్నాను కానీ నా ప్రభువును నేను చూపించడానికి ఇష్టపడటం లేదు. నేను ఫ్లెక్సీలు ఎక్కుతున్నాను కానీ సిలువ ఎక్కడానికి ఇష్టపడటం లేదు. నువ్వు ఫ్లెక్సీ ఎక్కినంతసేపు ఆయన సిలువ ఎక్కుతూనే ఉంటాడు. నువ్వు ఫ్లెక్సీ ఎక్కినంతసేపు ఆయన సిలువ ఎక్కుతూనే ఉంటాడు. నిజమే ప్రియులారా, ఆయనకు చెందాల్సిన మహిమను, ఆయనకు చెందాల్సిన ధనమును, ఆయనకు చెందాల్సినటువంటి సమయమును, ఆయనకు చెందాల్సినటువంటి మన హృదయాన్ని, ఆయనకు చెందాల్సినటువంటి మన శరీరాన్ని, ఆయనకు చెందాల్సినటువంటి సమస్తాన్ని మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనకంటే గొప్ప దొంగలు ఎవరన్నా ఉంటారా? మనము నిజమైనటువంటి ఆత్మీయ దొంగలం. అలాంటి మన మధ్య మన కొరకు ఆయన మరొక మారు సిలువ వేయబడుతున్నారు అనే సంగతిని వాక్యం ద్వారా జ్ఞాపకం. ఇక 12వ దినం
మార్కు సువార్త 15:29-30 ఆ మార్గమును వెళ్ళొచ్చిన వారు తలలు వచ్చి, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద దిగి నేను నీవే రక్షించుకున్నామని చెప్పి ఆయనను దూషించిరి. ఇక ఈ 12వ అనుభవం, ఆయన దూషించబడ్డాడు, మన కొరకు దూషించబడి. నిజమే, మీ నిమిత్తము కదా అన్యజనులలో నా నామము దూషించబడుచున్నది, రోమా 2:24 చెప్పాడు. నిజమే, మన కొరకు ఆయన దూషించబడ్డారు. ఈ రోజు కూడా ప్రియులారా, ఈ రోజు కూడా క్రైస్తవేతర సమాజము ప్రభువును ఎందుకు దూషిస్తుంది? బహిరంగంగా, నిర్లజ్జగా ఎందుకు దూషిస్తుందంటే దానికి కారణం మనమే అన్న సంగతిని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇక 15వ అధ్యాయము 31వ వచనం 13వ అంశాన్ని మనం చూద్దామండి. అట్లు శాస్త్రులను పరిచయులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయొచ్చు, వీడు ఇతరులను రక్షించను, తను రక్షించుకున్నాడు. ఇక 13వదిగా అపహాస్యము చేయబడ్డాడు. వీడు ఇతరులను రక్షించను కానీ, నిజమే ప్రియులారా, ఆయన రక్షించుకోలేక కాదు, కానీ ఆయన రక్షించుకుంటే మనకు రక్షణ ఎక్కడ వస్తుంది? ఆయన తాను రక్షించుకుంటే మనకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మనల్ని రక్షించడానికి ఆయన రక్షించుకొనగలిగి ఉండి కూడా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇక చివరిదిగా 14వ అంశం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుంచి దిగి రావచ్చు, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో చెప్పుకుంది. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించింది. ఇక 14వదిగా ఆయన మన కొరకు నిందించబడ్డాడు. మనము నిందించబడాల్సి ఉండగా మన నిందను తాను భరించి ఆయన మనల్ని నిందారహితులుగా చేసి ఆయన నిందించబడ్డారు. 14 విషయాలు చూసాం. ఆ ఉదయం మొదలుకుని మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన బంధించబడ్డారు, ప్రశ్నించబడ్డారు, నేరములు మోపబడ్డారు, తృణీకరించబడ్డారు, సిలువ వేయమని కేకలు వేయబడ్డారు, కొట్టబడ్డారు, ముండ్ల కిరీటం పెట్టబడ్డారు, ఉమ్మి వేయబడ్డారు, అవమానపరచబడ్డారు, వివస్త్రగా మిగిలారు, దొంగల మధ్య నిలిచారు, దూషించబడ్డారు, అపహాస్యము చేయబడ్డారు, నిందించబడ్డారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే మన జీవితాలలో అందుబాటులో ఉన్నవి. ఎందుకంటే బహుఘోరమైనటువంటి శ్రమ పొంది చివరికి ఆయన మన కొరకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది మనం ఆయనలో బ్రతకాలని, జీవించాలని, తిరిగి మన పాపాల చేత మరణించాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు. ఒకవేళ ఆయనలో అంటుకట్టబడి జీవించే వారంగా ఉన్నామా, లేదా తిరిగి పాపలోకంలో పలుమార్లు ఆత్మీయంగా మరణించి ఆయనకు ఆయాసకరంగా ఉన్నాం ఆలోచన చేసుకుని ఈ శిలువ శ్రమల ధ్యానములు, ప్రత్యేకించి ఈ విలువైనటువంటి సప్త సూక్తుల సందేశాలు వినబడే ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధనలు మనము దేవునికి మహిమకరముగా, ఆయనకు సాక్షులుగా, సాధనాలుగా వాడబడడానికి మనము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆయన కృప మేరకు ముందుకు సాగాలని కోరుకుంటే కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింప చేయను గాక. ఆమె తల నుంచి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడ, మహిమ కలిగిన మా రాజా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి యొక్క మారు ఈ శుభ శుక్రవారం ఆరాధనలు మమ్మల్ని మీ పరిశుద్ధ సన్నిధిని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. అయ్యా, ఈ దినమును చూడాలని ఆశపడిన వారు అనేక మంది లేరు. వారికంటే మేము గొప్పవారమని, భక్తిపరులమని కాదు, కానీ కేవలము మీ విచిత్ర కృపను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకు స్తోత్రాలు. దేవా, ఈ సమయం అంది ఇంతవరకు నాయన, ఆ ఉదయం మొదలుకొని 3 గంటల వరకు మీరు పడినటువంటి ఆ శ్రమలు, భయంకరమైనటువంటి నరక యాత్రల గురించి అయా మీరు మాకు తెలియజేస్తారు. దేవా, మరి ఇదిగో అట్టి వాక్యమును ధ్యానించిన మేము మరల మిమ్మల్ని శ్రమ పెట్టకుండా, సిలువ వేయకుండా అయా మీ కొరకు మేము శ్రమ పడేవారంగా, మీ కొరకు మేము సాక్షులుగా జీవించే వారంగా అయా మమ్మల్ని మీ వాక్యం చేత మలచండి. మరి విశేషంగా ఈ సమయం ముందు ప్రభా అయా మరి 7 మాటలు మీరు సిలువలో పలికినటువంటి మాటలను ధ్యానించడానికి సిద్ధపడి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి శరీరాలు బలహీనమే కానీ ఆత్మసిద్ధమైన బలహీన శరీరాలను బలపరిచి, మనస్సులను నిమ్మలపరిచి, ఆత్మలో అయా మీ ఆత్మ జ్ఞానమును అభిషేకం నుంచి అద్భుతమైనటువంటి మీ యొక్క 7 మాటల సారాంశాన్ని, సత్యాన్ని అయా మా జీవితానికి సవివరంగా అందజేయడానికి, తద్వారా ఆ సిలువ ప్రేమను మేము గ్రహించి విలువైనటువంటి జీవితాలు మీకు జీవించగలిగే కృప దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ విశేషమైనటువంటి సమయంలో మనము సిలువలో ప్రభు పలికినటువంటి 7 మాటలను వినడానికి సిద్ధపడుతూ ఉన్నామండి. ఈ సమయంలో ఈ 7 మాటలను మనతో పంచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రియులు మన మధ్య ఉన్నారండి. అందులో మొదటి మాటగా శ్రీమతి ఎం లలితా నోమని గారు, స్త్రీల సమాజ అధ్యక్షురాలు వారు. నేను పిలిచినప్పుడు దయచేసి ఈ ప్రదేశంలో వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే సమయము చాలా విలువైనది.
ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరు ఎక్కడ ఉంటే జస్ట్ ఫ్యూ సెకండ్స్లో, ఒక 4-5 సెకండ్స్లో మీరు ఈ పోడియం దగ్గరికి రాగలరు. మీరు ఎక్కడో కూర్చుంటే వచ్చేసరికి మీకే ఒక 20-30 సెకండ్లు వేస్ట్ అయిపోతుంది. చాలా వాల్యుబుల్ ప్రెషియస్ టైం కన్నా. దయచేసి పిలిచిన వారు ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నానండి. ఇక రెండవ మాట డేవిడ్ రాజు గారు, కౌన్సిల్ సభ్యులు వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాను. ఇక మూడవ మాట శ్రీమతి దీప్తి రాజ్ కుమార్ గారు, పాస్టర్ గారు, వారు కూడా వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాను. ఇక నాలుగవ మాట శ్రీమతి జేఎస్ అమృతవల్లి గారు, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాను. ఐదవ మాట శ్రీమతి కమలా ఫ్లవర్స్ గారు, సంఘ సభ్యులు, వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాను. ఆరవ మాట సమాప్తమైనది శ్రీమతి డి ప్రశాంతి చరణ్ గారు, వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసింది కోరుతున్నాను, స్త్రీల సమాజ ఉపాధ్యక్షురాలు వారు. ఇక ఏడవ మాట డి జోసెఫ్ కుమార్ గారు, బీవైజెస్ కోఆర్డినేటర్ గారు, వారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పక్షంగా మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి పిలిచిన వారు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా. దయచేసి 7 మాటలను ధ్యానము చేసే, 7 మాటల మీద వాక్య పరిచయం చేసే ప్రియులకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే, మనకు కేవలము 12 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే సమయం ఉన్నది. ఆయన పలికినటువంటి మాటలు ఈలోపుగా పలకబడ్డాయని లేఖనాలు మనకి వివరిస్తున్నాయి. అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ టైంని డివైడ్ చేసి ఒక్కొక్క వర్తమానికులకు ఒక్కొక్క మాటకు 20 నిమిషాల సమయము కేటాయించడం జరిగింది. సమయం కేటాయించడం జరిగింది. మీరు ఆ 20 నిమిషాలు లోపుగా మీ యొక్క మాటలను, మీకు ఇవ్వబడినటువంటి మాట మీద దేవుని ఉద్దేశాన్ని ప్రార్థనాపూర్వకంగా తెలియజేయండి. మొదటి 15 నిమిషాలు అయిన తర్వాత మీకు ఒక బెల్ వినిపిస్తుంది. బెల్ అయిన తర్వాత మీకు 5 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది కనుక కంక్లూజన్కి, అంటే ముగింపునకు వచ్చేయండి. నేను చెప్పే మీకు సజెషన్ ఏంటంటే, అన్నెసరీ థింగ్స్ తీసుకురావద్దు. మనకి ఇవ్వబడినటువంటి టైంలో ఏదో చెప్పాలి అన్నటువంటి యాంగ్జైటీని దయచేసి వదిలేయండి. ప్రభు ఏం చెప్పాడు ఆ మాట చుట్టూరుని మనం చాలాసార్లు ప్రసంగాల్లో చేసే తప్పు ఏంటంటే, విషం వదిలేసేసి విశ్వమంతా తిరుగుతూ ఉంటాం. నువ్వు ఏ మాటను మాట్లాడుతున్నావో ఆ మాటను మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసి, ఆ మాట మీద ప్రభు యొక్క ఉద్దేశము ఏమై ఉన్నదో, లేఖనములు ఉన్నటువంటి సత్యాలు ఏమై ఉన్నవో అవన్నీ విషయాలు కూడా మీరు చెప్పండి. మీరు 15 నిమిషాల తర్వాత వార్నింగ్ బెల్ ఉంటుంది. తర్వాత లాస్ట్ 5 మినిట్స్ మీరు కంక్లూజన్కి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయాన్ని గమనించండి. డోంట్ ఎక్సీడ్ టైం. దయచేసి ఎవ్వరు కూడా టైం ఎక్సీడ్ అవ్వద్దు. మీరు బాగా చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఇతరుల టైమును మీరు దొంగిలించదు. ఇప్పుడే చెప్పాను దొంగతనం గురించి. నేను బాగా చెప్పాలి, నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను మొత్తం నేను నేర్చుకున్నదంతా చెప్పేయాలనేటువంటి యాంగ్జైటీతో ఇతరుల టైమును మీరు దొంగిలించే హక్కు, అర్హత మనకి లేదు. హక్కు, అర్హత మీకు లేదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. 20 మినిట్స్ అంటే 20 మినిట్స్, ఓకేనా? నిన్న మొన్న ఒకలా అన్నారు కదా, ఇప్పుడు ఒకలా అన్నారు కదా అని మాత్రం మాట్లాడు. ఇక్కడ నుంచుంటే కేవలము దేవుని పక్షంగా మాత్రమే నేను మాట్లాడతాను కనుక డోంట్ ఎక్సీడ్ యువర్ టైం. బెల్ మోగిన వెంటనే 20 నిమిషాలకు మీరు స్టాప్ చేయండి. వెంటనే వేరొకరికి అవకాశం ఇవ్వండి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రతి వాక్యం తర్వాత ప్రార్థనలు ఇస్తూ ఉంటామండి. దయచేసి ప్రార్థన అన్నప్పుడు ఇప్పటికీ నిజమే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయం 26వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పటికీ మనలో ఎవ్వరికి ప్రార్థన చేయడం రాదు. ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడు మనం చేయం. వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయమని ఇస్తాను. ఏం చేస్తారు మీరు? విషం వదిలేస్తారు. నా ప్రార్థన టాలెంట్ని, నాకెంత తెలుసో అంత తెలుసు, నేను ఎంత చేయగలను అంత చేయగలనని నా ప్రార్థన టాలెంట్ని ఏం చేస్తాను నేను? వాక్య ఫలింపు కొరకు అంటే ఏం చేయాలి? ప్రభు నీకు వందనాలు, శ్రేష్టమైన వాక్యాన్ని నాకు ఇచ్చావు. ఈ వాక్యం నా హృదయంలో ఫలింపచేయి, నాతో పాటు విన్నవారందరి హృదయంలో ఫలింపచేయి. వాక్యం విత్తన మీ సేవకుడిని
ఆశీర్వదించు, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లును గాక. ఎప్పుడైనా ఎలా చేశారు మీరు? విషయం వదిలేసేసి వింత వింత విషయాలు మాట్లాడతారు. ప్రియులారా, ప్రార్థన అనే దానికి ఏముండాలో తెలుసా? ఒక టార్గెట్ ఉండాలి. టార్గెట్ లేనటువంటి ప్రార్థన బూడిదలో పోసిన పన్నీరు. మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఆ విషయం చెప్పి 100 విషయాలు చెప్పాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? అసలు విషయం మర్చిపోతారు, డీవియేట్ అయిపోతుంది. కనుక దయచేసి ప్రార్థన చేస్తున్న వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఏం చేయాలంటే 1 మినిట్, బిలో 1 మినిట్ అంతే, బిలో 1 మినిట్ మీకు వచ్చినదంతా దయచేసి చేయొద్దు. ఆ వాక్యము, విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెప్పండి దేవునికి. ఆ వాక్యము హృదయంలో ఫలించి ఆయన ప్రేమను అర్థం చేసుకునేలాగా సహాయం చేయమని చెప్పండి. విత్తినటువంటి పరిచారకులను దీవించమని చెప్పండి. ఇట్స్ ఇనఫ్, అయిపోయింది. ఎంతకు మించి దయచేసి ఏమి కూడా చేయొద్దు. దయచేసి ప్రార్థనలో కూడా బెల్లు కొట్టే పరిస్థితికి నన్ను దిగజార్చొద్దు. మీ ప్రార్థనలో కూడా బెల్లు కొట్టే పరిస్థితికి నన్ను దిగజార్చొద్దు. ఇది నా మనవి. ఇక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సందర్భంలో పాటలు అనేవి నామినల్ మాత్రమే. అంటే మాటకు మధ్య మీరు మరీ బోర్ ఫీల్ అవ్వకుండా, ఒక నామినల్ థింగ్ మాత్రమే పాటలు. మీ ప్రభావాన్ని ఇక్కడ చూపించడానికి సమయం కాదు. మీరు మంచిగా పాడొచ్చు, వందనాలు దేవునికి. దేవుడు మీకు మంచి తలాంతులు ఇచ్చి ఉండొచ్చు, చాలా వందనాలు దేవునికి. బట్ ఇక్కడ ఎంతవరకు పాడమన్నామో అంతవరకే పాడాలి. ఒక పల్లవి, ఒక చరణము మాత్రమే పాడాలి. మైక్ ఇచ్చారు, చెప్పేశారు కదా, ఇప్పుడు నా మైక్ ఎవరు లాక్కోలేరు, నన్ను ఏం చేయగలరంటే, అట్టి వారి మూర్ఖత్వానికి దేవుడే సమాధానం చెప్తాడు. కనుక ఇది చాలా ప్రశస్తమైన సమయం. కనుక మీకు పాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పల్లవి చరణం అంటే పల్లవి చరణం పాడాలి. అలా కాకుండా ఎక్సైడ్ అయ్యారనుకోండి, నేను ఇక్కడ నించున్నానంటే అది మీకు సిగ్గుచేటు. మీరు ఇంకా పాడుతుంటే ఇక్కడ నేను నించున్నానంటే మిమ్మల్ని జనమంతా ఏమనుకుంటారంటే, ఇలా తగులుకున్నాడు ఏట్రా బాబు అనుకుంటారు. అది నేను చెప్తున్నాను, పచ్చిగానే చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఒక్కసారి చెప్తే వినిపించదు, నన్ను ఎవడేం చేస్తాడు అన్నటువంటి ఒక మొండితనము ధోరణి అనమాట అండి. కనుక ఇక్కడ ఖచ్చితంగా ఉండండి. దేవుని సన్నిధి, నాకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి, దేవుడు మనకిచ్చిన క్రమానికి మీరు లోబడి భయపడి మరి ప్రవర్తించాల్సింది కోరుతున్నాను. ఇక మీదట ఈ తర్వాత కూడా మీరు వస్తున్న వారు ఎవరైనా ఉంటే సూర్యబాబు బయట కూర్చోబెట్టేసి ఇంకెవరిని లోపలికి తీసుకురావద్దు. ఎందుకంటే వాక్యము బోధించే వారికి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అటు ఇటు తిరిగితే ఆ మాటలు చెప్పేవారికి ఉన్నది 20 నిమిషాలు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చెప్పే పరిస్థితి. వారి డిస్టర్బ్ అయితే దానివల్ల దేవుని వాక్యం మనం పోగొట్టుకుంటాం. కనుక ఇక మీదట వచ్చేవారు ఎవరు ఉంటే బయట కూర్చోండి. ఎందుకంటే 10:30కు ఆరాధన అని చెప్పాం, మీరు 12 గంటల వరకు వస్తున్నారంటే శిలువ ప్రభువుని కదా మనల్ని వేయాలి. కనుక ఈ విషయాన్ని గమనించండి దయచేసి. మీరు అలాగే ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని గమనించి సహకరించాల్సిందిగా, ఈ కార్యక్రమము దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా జరిగేలాగా సహకరించాల్సిందిగా కోరుతున్నానండి. ఈ సమయంలో ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం. ప్రార్థన చేసిన తర్వాత, మహోన్నతుడవు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. మేమేమైనది కేవలం మీ కృప వలన మాత్రమే ఉన్నాం. ఆనాడు మా కొరకు సిలువలో మీరు పలికినటువంటి దేవా, మరి 7 మాటలు మా జీవితాలను ఒక గొప్ప మలుపు తిప్పాయ్యా. మా జీవితాలలో మీ ప్రేమ సారాన్ని నింపాయి. మా జీవితాలలో అర్థవంతమైనటువంటి ఆత్మీయతను కలిగించాయి. అటు మీరు పలికిన 7 మాటలు మేము చెప్పడం ఏంటి ప్రభువా? అయినను అయా మీ చిత్తానికి అప్పగించుకుంటున్నా. మీరు మాకు ఇచ్చిన స్వార్థ కనుక ఈ మాటలు పలకడానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సిద్ధపరిచినటువంటి ప్రియులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, బలపరి మీ ఆత్మజ్ఞానంతో నింపండి. వారిలో ఉన్న అపవాది కల్పించి పిరికితనాన్ని, కలవరాన్ని తీసివేయండి. మీ సిలువ చెడ్డను మరుగుపరిచి మీ ఆత్మ ధైర్యమును కలుగు చేసి ధైర్యముగా మీ స్వరమును వినిపించడానికి, ధైర్యంగా మీ మాటలను బోధించడానికి వారిని జ్ఞాపకం చేసుకో. అలాగే విన్న మాకు క్రమమును, మర్యాదను కలిగి మేము మీ మందిరంలో వ్యవహరించడానికి సహాయం చేయమని, ఇక ధ్యానములంతటిలో మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.